ఒక దయ్యం ఉంటుందట. ఆ దయ్యం గిట్లనే ఒకసారి రామన్న నడుచుకుంటూ పోతుంటే రామ్మోహన్ గౌడ్ గారు ఎదురుగా కనిపించిందట. ఊకే చికాకు పెడుతుందట ఈయనకి తిక్కలేసి నన్ను వదిలిపెట్టు నీ సంగతి ఏందన్నాడు. అంటే ఆ దయ్యం అన్నదట, ఇగో నేను పని దయ్యాన్ని, నాకేదైనా పని చెప్పు నేను చేసుకుంటూ వస్తాను, లేకపోతే ఇట్లనే నేను సతాయిస్తానదట. ఇక రామ్మోహన్ గౌడ్ అని ఏమన్నాడట, ఇది పని దయ్యమా, సరే అట్లయితే ఇగో నువ్వు ఒక పని చేయి, ఈ బెత్త తెలుసుగా మీ అందరు, ఈ బెత్త పట్టుకొని హైదరాబాద్లో రోడ్లు ఎంత ఉన్నాయో కొలుసుకొని రాపో అన్నాడు. పోయిందట దాన్ని మన 1 minute వచ్చిందట. అట్లనే ఇక ఇట్లా లాభం లేదని తెలంగాణలో ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టి రాపో అన్నాడట. 1 minute వచ్చిందట. ఇక రామ్మోహన్ గౌడ్ నాకు చిరాకు వచ్చి ఏం చేసినట, పోనీ ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టి రా అన్నాడు. పోయిందట, దన్నుమని వచ్చిందట. ఇక ఇట్లా వశపడతలేదని చెప్పి అన్న ఆలోచించి ఏం చేసిండంటే, ఇగో మా ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ఎన్ని జీవోలు తీసిరో లెక్క పెట్టుకొని రా అని పంపించినాడు. అప్పుడు అయినా దయ్యం ఇప్పటిదాకా రాలేదట. ఇక రాదు కూడా, ఎందుకంటే జీవోల మీద జీవోలు వెళ్తూనే ఉంటాయి. అందులో మన ఎల్బీ నగర్లో కానీ మన బిఎన్ రెడ్డి నగర్లో కానీ పెండింగ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా జరుగుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నా, మిథున్ మీద చేసిన ఆరోపణలు, మా పార్టీ ఎంపీ మీద చేసిన ఆరోపణలు రుజువు చేయగలుగుతావా అని చెప్పి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఒక ఎంపీ మీద తప్పుడు కేసులు దగ్గరుండి మీరే దగ్గరుండి పెట్టించారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు 2 గంటలప్పుడు మిథున్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ మేనేజరు